హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సిద్ధు సా. వెల్కమ్ బ్యాక్ టు టెల్. సో ఈరోజు సాటర్డే కాబట్టి మనం తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఫార్మల్గా అండ్ ఇన్ఫార్మల్గా ఎలా ఫ్రేమ్ చేయాలో, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నేర్చుకుంటూ ఉంటాం. సో ఈరోజు కూడా ఇక్కడ నేను చూపిస్తున్న ఈ సెంటెన్సెస్ మీకు ఎలా ఫ్రేమ్ చేయాలో నేర్పించబోతున్నాను. ఎవ్రీ సెంటెన్స్ ముందు ఒక 10 సెకండ్స్ పాజ్ చేసి మీ మనసులో అనుకోండి లేదా రాసుకోండి. ఆ సెంటెన్సెస్ని మీరు ఫామ్ చేయగలుగుతున్నారో లేదో టెస్ట్ చేసుకోవడం కోసం. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టుడేస్ క్లాస్. ఈరోజు ఫస్ట్ సెంటెన్స్, మనము ఏమీ చేయలేము. ఫార్మల్గా చూద్దాం. అంటే ఫార్మల్గా అంటే పద్ధతిగా చెప్పడం. అంటే మన ఆఫీసెస్లో కానీ, చాలా పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళ దగ్గర కానీ మనం ఎలా పడితే అలా మాట్లాడలేం. అప్పుడు మనం ఫార్మల్గానే మాట్లాడాలి. We are unable to take any action. There is nothing we can do at this time. We are powerless to intervene. సో ఇంటర్వీన్ అంటే జోక్యం చేసుకోవటం అనమాట. సో జోక్యం చేసుకునే శక్తి మనకు లేదు. నెక్స్ట్, we find ourselves without options. We are unable to proceed with any course of action. ఇలా ఫార్మల్గా ఇన్ని రకాలుగా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇన్ఫార్మల్గా, we can't do anything. There is nothing we can do. We can't do a thing about it. We are out of luck. We are stuck with no options. ఎన్ని రకాలుగా ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్గా మనము ఏమీ చేయలేము అనే దాన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, అద్భుతమైన మాయా ప్రపంచం. పాస్ చేసి మీరు ఫామ్ చేయగలుగుతున్నారో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు చూద్దాం. ఫార్మల్గా, యాన్ ఎక్స్ట్రాడినరీ అండ్ ఎన్చాంటింగ్ రెల్మ్. సో రెల్మ్ అంటే అదొక రాజ్యము, ప్రపంచము అని చెప్పచ్చు అన్నట్టు. నెక్స్ట్, ఏ రిమార్కబుల్ అండ్ మిస్టికల్ యూనివర్స్. ఏ స్ప్లెండిడ్ అండ్ బెవిచింగ్ డొమైన్. స్ప్లెండిడ్ అంటే అద్భుతమైన, బెవిచింగ్ అంటే మనోహరమైన అని చెప్పచ్చు. అండ్ ఆ ఇన్స్పైరింగ్ అండ్ అదర్ వరల్డ్లీ ఎన్విరాన్మెంట్. ఆ ఇన్స్పైరింగ్ మీన్స్ నోరు తెరిచి అలా ఉంచడం, అద్భుతంగా ఆ అని ఫీల్ అవుతాం అన్నట్టు. అదర్ వరల్డ్లీ వేరొక ప్రపంచం. ఏ మ్యాగ్నిఫిసెంట్ అండ్ క్యాప్టివేటింగ్ వరల్డ్. ఇన్ఫార్మల్గా, an awesome and magical place. ఏ కూల్ అండ్ స్పెల్ బైండింగ్ వరల్డ్. స్పెల్ బైండింగ్ అంటే మాటలు చెప్పలేని, మాటలు రాలేని. ఏ ఫ్యాంటాస్టిక్ అండ్ డ్రీమీ ల్యాండ్. an amazing and mystical world. ఏ సూపర్ ఎన్చాంటింగ్ ప్లేస్. ఇలా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు అద్భుతమైన మాయ ప్రపంచం అనేదాన్ని. నెక్స్ట్ సెంటెన్స్, జ్ఞానుల దినచర్య ఏమిటి. జ్ఞానులు అంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నవాళ్ళు, బాగా అన్నీ తెలిసిన వాళ్ళు. పాస్ చేసి మీరు ఫామ్ చేయగలుగుతున్నారో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం చూద్దాం ఫార్మల్. వాట్ ప్రాక్టీసెస్ డూ వైజ్ మెన్ ఫాలో ఇన్ దేర్ డైలీ లైవ్స్. వాట్ ఈస్ ద డైలీ రెజిమెన్ ఆఫ్ వైజ్ ఇండివిజువల్స్. రెజిమెన్ అంటే నియమావళి. What are the habitual activities of the wise? What routines are commonly observed by wise men? What daily rituals do wise men adhere to? Adhere అంటే అంటుకుని ఉండడం అన్నమాట. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని ఎప్పుడు ఫాలో అవుతూనే ఉంటారు, కట్టుబడి ఉండడం అని చెప్పచ్చు మనం. ఇన్ఫార్మల్, వాట్ డూ వైజ్ గైస్ డూ ఎవ్రీ డే. What's a wise man's daily grind? How do wise men spend their day? What's the usual day like for a wise person? What kind of stuff do wise men do on the regular? ఇలా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు జ్ఞానుల దినచర్య ఏమిటి అనే దాన్ని. నెక్స్ట్, నేను దానికి అర్హుడనో కాదో తెలియదు. ఫార్మల్, I am uncertain whether I am deserving of these. I question whether I am worthy of this. I am unsure if I truly merit this. I am not certain whether I am entitled to this. I find myself doubtful of my worthiness in this regard.
ఇలా మనం ఫార్మల్గా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. ఇన్ఫార్మల్, ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐ హ్యావ్ ఎండ్ ఇట్, ఐ డోంట్ నో ఇఫ్ ఐ డిజర్వ్ దిస్, ఐ కాంట్ టెల్ ఇఫ్ ఐ షుడ్ హ్యావ్ దిస్ ఆర్ నాట్, ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐ ఆమ్ వర్ది ఆఫ్ ఇట్, ఐ డోంట్ నో ఇఫ్ ఐ షుడ్ గెట్ దిస్ ఆర్ నాట్. ఇలా ఇన్ని రకాలుగా నేను దానికి అర్హుడనో కాదో తెలియదనే దాన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, అది చూసి అతను ఎంత భయపడ్డాడో చూడండి. సో పాస్ చేసి ఫామ్ చేసుకోండి, చెక్ చేసుకోండి. ఫార్మల్గా, అబ్జర్వ్ హౌ ఫ్రైటెండ్ హీ వాజ్ బై దట్, నోటీస్ ద లెవెల్ ఆఫ్ ఫియర్ హీ ఎగ్జిబిటెడ్ ఇన్ రెస్పాన్స్ టు దట్, it is evident how much that situation alarmed him. You can see the fear that overcome him at that moment. Witness the extent of his fear in that circumstance. Informalగా, check out how freaked out he was. See how scared he got from that. Look how he freaked out. Did you see how much that scared him? He was so scared, wasn't he? ఈ లాస్ట్ సెంటెన్స్ చూడండి, క్వశ్చన్ ట్యాగ్ అది. హీ వాజ్ సో స్కేర్డ్, వాజంట్ హీ? అతను చాలా భయపడ్డాడు కదా అని అడిగినట్లు అనమాట అది. ఇది క్వశ్చన్ ట్యాగ్లో ఒక పార్ట్. సో ఈరోజు 5 సెంటెన్సెస్ అయితే ఇవే. ఈ సెంటెన్సెస్ని మీరు ఎన్ని ఫ్రేమ్ చేయగలిగారో మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఎన్ని కరెక్ట్గా మీరు ఫ్రేమ్ చేయగలిగారో అని. ఈ సెంటెన్సెస్ని నేను ఎవ్రీడే ప్రొవైడ్ చేస్తున్న వొకాబులరీని, ఎవ్రీ సండే ప్రొవైడ్ చేస్తున్న గ్రామర్ని, వీటన్నిటిని కంబైన్డ్గా ఫాలో అవ్వటం వల్ల ఇంగ్లీష్ అనేది ఫ్లూయెంట్గా మారుతుంది, పర్ఫెక్ట్గా మారుతుంది, సో ఇంపాక్ట్ఫుల్గా మారుతుంది. సో దట్స్ ఫర్ టుడే, సైనింగ్ ఆఫ్.